హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆదివారం అండి. నేను మందు స్ప్రే చేసుకోవడం అయిపోయింది. ఎందుకోసం అంటే నేను వచ్చినప్పుడు ఎండ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సన్లైట్కి వీడియో అనేది సరిగ్గా రాదు కాబట్టి నేను వీడియో అనేది తీయలేదు. మందు స్ప్రే చేసుకోవడం అయిపోయిన తర్వాత వీడియో అనేది తీస్తూ ఉన్నానండి. అయితే నేను పోయిన ఆదివారం మందు స్ప్రే చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మాత్రమే మందు అనేది స్ప్రే చేసుకోవడం జరిగిందండి. అంటే పోయిన ఆదివారం నుంచి ఈ రోజు వరకు 8 రోజులండి. ఈ మధ్యలో ఎటువంటి స్ప్రేయింగ్ అనేది చేయలేదు. అయితే మిత్రులారా, ఈరోజు నేను వచ్చేప్పటికి ఏం మందులు తెచ్చుకున్నానో చెప్తానండి. అలాగే అవి దేనికి పనిచేస్తాయో చెప్తాను. అయితే బేసిక్గా చెప్పాలంటే ఈ నల్ల తామర పురుగుకి సంబంధించి నేను మందు తెచ్చుకోవడం జరిగింది. అంటే 2 మందుల్లో వచ్చేప్పటికి మొత్తం 5 టెక్నికల్స్ వస్తూ ఉంటాయి. మొత్తం 5 టెక్నికల్స్లో 2 టెక్నికల్స్ అనేవి తెల్లదోమ మీద పనిచేస్తూ ఉంటాయి. అంటే తెల్లదోమ యొక్క అన్ని దశలు పనిచేస్తూ ఉంటుందండి. అలాగే 4 టెక్నికల్స్ వచ్చేప్పటికి నల్ల తామర పురుగు లేదంటే తామర పురుగు మీద చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. అయితే అవేంటో నేను చూపిస్తాను. అలాగే నాదొక రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను పోస్ట్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ వీడియోస్ కనుక నచ్చినట్లయితే వీడియోస్కి ఒక లైక్ చేసి మీ తోటి రైతులకు కూడా షేర్ అనేది చేయండి. అయితే మిత్రులారా, బేసిక్గా నేను ఎకరం తోటలో ఈ చివరిలో ఉన్నానండి. చూస్తున్నారు కదా, ఇది కట్టండి. ఈ చివరిలో ఉన్నాను. అయితే నేను ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తా ఒకసారి పంట ఎంత పండింది అనేది చూపిస్తాను. ఎందుకోసమంటే తోట అనేది చూపిద్దాం అనుకుంటున్నామండి రేపు. ఆ ఉద్దేశంతో ఒకసారి తోట చూపించినట్లయితే మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదండి. ఆ ఉద్దేశంతో నేను స్లోగా తోట చూపిస్తూ వెళ్తానండి. అలాగే నేను చెప్పాల్సింది కూడా చెప్తాను. సో మిత్రులారా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా ఉందండి, ఇలా పండడం జరిగింది. అంటే మీరు ఒక క్వశ్చన్ చేయొచ్చు, తోట మొత్తం ఇలాగే ఉందా, ఇలాగా పండిందని చెప్పేసి మీరు అనొచ్చండి. అంటే తోట మొత్తం ఇలాగైతే లేదండి. అంటే పడి మొక్కలు అనేవి ఉన్నాయి కాబట్టి వాటికి కాపు అనేది తక్కువగా ఉండటం జరిగింది. మామూలు మొక్కలు అయితే ఎక్కువగానే పండటం జరిగిందండి. సో ఇలా పండిందండి. అయితే బేసిక్గా నాకు పోయిన సంవత్సరం వచ్చేప్పటికి ఈ సైడు కాపు అనేది తక్కువ అండి. చెట్టు కూడా ఎదగటం తక్కువ ఈ సైడు. ఆ సైడ్ వచ్చేటప్పటికి చెట్టు ఎదిగిందండి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ సైడు చెట్టు ఎక్కువ ఎదిగింది, కాపు కూడా బాగానే పడటం జరిగిందండి. సో ఇలా ఉందండి. అంటే పోయినాడు వచ్చేప్పటికి ఆ సైడ్ బాగా ఎదిగింది, చెట్టు బాగా పండింది. ఈ సంవత్సరం వచ్చేప్పటికి ఈ సైడ్ ఎదిగింది, ఈ సైడ్ పండటం జరిగిందండి. చూస్తున్నారు కదండి, ఇలా ఉండటం జరిగింది. అంటే ప్రతి చెట్టు ఇలాగే బాగా పండిందని చెప్పేసి మనం చెప్పడం కరెక్ట్ కాదండి. ఎందుకోసం అంటే మన చేతికి ఉన్న 5 వేళ్ళే కరెక్ట్గా ఉండవు కదండి, ఈవెన్గా. అలాగే ముందేసిన మొక్కలు కాపు ఎక్కువగా ఉంటుంది, పాడి మొక్కలు కాపు అనేది తక్కువగా ఉంటుంది కదండి. పాయలో వెళ్తా ఉన్నాను నేను. ఆ పాయికి ఆ సైడ్ ఈ సైడ్ ఉన్న మొక్కలు అనేవి చూపిస్తూ ఉన్నానండి. సో అలాగుందండి మిత్రులారా తోట అనేది. ఒకసారి పైన కూడా చూడండి అండి, కింద మాత్రమే కాదు. అంటే మొన్నటిదాకా కొంచెం గ్రోత్ అనేది ఆగిపోవడం జరిగింది. ఎందుకోసం అంటే కింద అనేది కాపు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పైన గ్రోత్ అనేది ఆగడం జరుగుతూ ఉంటుంది. కానీ అయితే ఇప్పుడైతే గ్రోత్ అనేది రావడం జరిగిందండి. చూడవచ్చు మీరు, ఇదిగోండి. అండ్ ఇంకొక విషయం అండి, నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాను. మీరు నీళ్ల తడి అనేది ఎక్కువ రోజులు గ్యాప్ పెట్టమాకండి అని చెప్పేసి చెప్తా ఉన్నానండి. ఎందుకోసం అంటే నీళ్ల తడి అనేది ఎక్కువ రోజులు గ్యాప్ ఉంటే మనం స్ప్రేయింగ్ చేసుకునే మందులు అంటే బేసిక్గా మనం నల్ల తామర పురుగుకి సంబంధించి మందులు అనేవి స్ప్రేయింగ్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి అవి పనిచేయటం అనేది కష్టం అవుతూ ఉంటుందండి. లేదండి, మీరైతే ఎక్కువ రోజులు తడి అనేది గ్యాప్ అయితే పెట్టుకోమాకండి. 8 లేదంటే 9 రోజులకు ఒకసారి తడి అనేది పెట్టుకుంటా ఉండండి. ఎందుకోసం అంటే ఎండలు అనేవి ఎక్కువ కావడం జరిగింది కాబట్టి నేల అనేది కూలింగ్ ఉన్నప్పుడు మొక్క మంచిగా ఉండటం జరుగుతుందండి, డ్రై అవ్వకుండా. సో మిత్రులారా, అందుకోసమే తడి అనేది వీలైనంత వరకు దగ్గరలో పెట్టుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. నేను దగ్గరలో ఉన్నానండి, మందులు చూపించడానికి దగ్గరగా వస్తూ ఉన్నాను. ఈ లోపల టైం వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి మీకు తోట అనేది చూపించడం జరుగుతూ ఉంది. పండుకాయ ఎంత ఉందనేది మీరు ఒక కామెంట్ అనేది చేయండి. అంటే నాకు ఈ సంవత్సరం తోట మంచిగానే పండిందా లేదా అని చెప్పేసి ఒక కామెంట్ అనేది చేయండి. ఇది వచ్చేటప్పటికి 1/2 ఎకరం తోట అండి. చూస్తున్నారు కదండి. సో మందుల దగ్గరికి అయితే రావడం జరిగిందండి మిత్రులారా.
సో మందుల దగ్గరికి అయితే రావడం జరిగిందండి మిత్రులారా. అయితే ఈరోజు చెప్పాను కదండి నేను నల్లతామర పురుగుకి సంబంధించి అలాగే తెల్లదోమకు సంబంధించి మందులు తెచ్చుకున్నానని. సో అందులో మొదటి మందు వచ్చేప్పటికి విల్లు కంపెనీ వాళ్ళది విల్లోప్రిడ్ అండి. అంటే దీంట్లో వచ్చేప్పటికి 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేప్పటికి ఫిప్రోనిల్ 40% ఉంటుంది, అలాగే ఇమిడాక్లోపిడ్ 40% ఉంటుందండి. అండ్ పోలీస్ అంటాం కదండి, దాంట్లో ఉన్న టెక్నికల్సే ఇవేనండి. సో ఇది వచ్చేప్పటికి నల్ల తామర పురుగు మీద అలాగే తామర పురుగు మీద చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది గతంలో కూడా. నేను ఆల్మోస్ట్ నేను స్ప్రేయింగ్ చేసుకున్న మందులు అన్నీ కూడా ఈ ఫిప్రోనిల్ అలాగే ఇమిడాక్లోపిడ్ కలిగిన టెక్నికల్సే స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగిందండి. వాటితోనే నేను నల్ల తామర పురుగుని లేదంటే తామర పురుగుని అదుపులో పెట్టుకోవడం జరిగిందండి. సో మిత్రులారా, అయితే ఈ విల్లోప్రిడ్ యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే 1 ఎకరానికి వచ్చేప్పటికి 60 గ్రాముల నుంచి 70 గ్రాముల వరకు స్ప్రేయింగ్ చేసుకోండి అండి. ఎందుకోసం అంటే బేసిక్ అయితే మనకి 60 గ్రాములు అయితే పోతూ ఉంటుంది. కానీ కొంచెం చెట్టు అనేది ఎదిగింది కాబట్టి మనం ప్రెషర్ పెడతాం కాబట్టి గన్ మీద. సో మనకి చెట్టు మొత్తం వ్యాపించాలి కాబట్టి అన్ని మొక్కలకు పడే విధంగా ఒక 10 గ్రాములు అనేది డోస్ పెంచుకోండి. అంటే ఒక 70 గ్రాముల వరకు స్ప్రేయింగ్ చేసుకోండి అండి. 60 లేదంటే 70 గ్రాములు స్ప్రేయింగ్ చేసుకోండి అండి 1 ఎకరానికి వచ్చేప్పటికి. సో మిత్రులారా, అదేనండి మొదటి మందు వచ్చేప్పటికి నల్ల తామర పురుగుకి సంబంధించి ఈ విలోప్రిడ్లోకి తెచ్చుకున్న కాంబినేషన్ వచ్చేప్పటికి రాన్ఫెన్ అండి. అయితే దీంట్లో 3 రకాల టెక్నికల్స్ ఉంటాయి. అందులో మొదటి టెక్నికల్ వచ్చేప్పటికి డైఫెన్థ్రాన్ 18% అండి. అలాగే రెండో టెక్నికల్ వచ్చేప్పటికి డైనోటెఫిరాన్ 5% అండి. అలాగే మూడో టెక్నికల్ వచ్చేప్పటికి పైరిఫ్రాక్సిన్ 8% అండి. అయితే మనం బేసిక్గా ఈ 3 టెక్నికల్స్లో ఈ డైఫెన్థ్రాను అలాగే డైనోటెఫిరాన్ వచ్చేప్పటికి తామర పురుగు మీద చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. అంటే 2 టెక్నికల్స్ ఉంటాయి దీంట్లో తామర పురుగుకు సంబంధించి. అలాగే దీంట్లో ఉన్నటువంటి పైరిఫ్రాక్సిన్ అనేది వచ్చేప్పటికి తెల్లదోమ యొక్క అన్ని దశలకి పనిచేస్తూ ఉంటుందండి. అంటే గుడ్డు దశ నుంచి పెద్ద చిలక దశ వరకు అన్ని దశలకు పనిచేస్తూ ఉంటుంది. ఆ పైరిఫ్రాక్సిన్ అనేది ఓన్లీ తెల్లదోమకు సంబంధించే పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి డయాఫెన్థ్రాన్ అనేది దేనికి పనిచేస్తూ ఉంటుందంటే మనకి తెల్లదోమ మీద పనిచేస్తూ ఉంటుందండి, ఎగిరే చిలక దశకి. అలాగే తామర పురుగు మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఎర్రనల్లి ఉన్నట్లయితే ఎర్రనల్లి మీద కూడా ఈ డయాఫెన్థ్రాన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో మిత్రులారా, ఈ రాన్ఫెన్ వచ్చేప్పటికి 3 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. తెల్లదోమ మీద, ఎర్రనల్లి మీద, అలాగే తామర పురుగు మీద కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో మిత్రులారా, మనం చెప్పాలంటే ఈ నల్ల తామర పురుగుకి సంబంధించి ది బెస్ట్ కాంబినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఈ రాన్ఫెన్ అలాగే విలోప్రిడ్ అనేది, అంటే పోలీస్ అంటాం కదండి. సో అదేనండి ది బెస్ట్ కాంబినేషన్. చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మీరు తడిబేటి కానీ కొట్టినట్టయితే మంచి రిజల్ట్ రావడం జరుగుతూ ఉంటుందండి. సో దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే మనం రాన్ఫెన్ యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే 1 ఎకరానికి వచ్చేప్పటికి 250 ml అండి సరిపోతుంది. అలాగే మిత్రులారా, నేను ఈరోజు వచ్చేప్పటికి తెచ్చుకున్న 3వ మందు వచ్చేప్పటికి మ్యాక్స్ గోల్డ్ అండి. మ్యాక్స్ గోల్డ్ అంటే ఇది వచ్చేప్పటికి చిలేటెడ్ ఫామ్లో ఉంటుందండి. ఈ చిలేటెడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మందు మొత్తం నీటిలో క్లియర్గా కలిసిపోతూ ఉంటుంది. అందువల్ల మొక్క మీద చాలా బాగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందండి. అంటే మ్యాక్స్ గోల్డ్ అంటే ఏం లేదండి, మనం అగ్రోమన్ మ్యాక్స్ అంటాం కదండి, అదేనండి ఇదే. కాకపోతే ఇది చిలేటెడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి డోస్ అనేది తగ్గించడం జరిగిందండి. అంటే ఇది ఎకరానికి 1/2 కిలో అయితే సరిపోతూ ఉంటుందండి. మ్యాక్స్లో ఏవైతే మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయో దీంట్లో కూడా అవే ఉంటాయండి. జింకు, బోరాను, మ్యాంగనీసు, కాపర్ ఇవే ఉంటాయండి. అలాగే దీని యొక్క పంతానం గురించి తెలుసుకున్నట్లయితే మనం డయాఫెన్థ్రాన్ టెక్నికల్స్ స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు వాటర్లో ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి కాబట్టి దాని నుంచి ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఇవి సూక్ష్మ పోషకాలు కాబట్టి మన తోటలో ఫ్లవరింగ్ అనేది ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రతి పూతని కాయగా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే సూక్ష్మ పోషకాల వలన తోటలో పసుపు రంగులోకి రావటం కానీ లేదంటే పండాక రావడం కానీ జరిగినట్లయితే దాన్ని నివారణ చేస్తూ ఉంటుందండి ఈ మ్యాక్స్ గోల్డ్ అనేది. మ్యాక్స్ అని కూడా మనం అనుకోవచ్చు. నేను తెచ్చుకున్నది కాబట్టి దీనికి మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో అదేనండి మిత్రులారా, అది మాత్రమే కాదండి, మనకి కొన్నిసార్లు పండుపోతు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఈ సూక్ష్మ పోషకాల లోపం వలన లేదంటే బోరాన్ లోపం వలన. ఈ పండుపోతను కూడా ఈ మ్యాక్స్ గోల్డ్ అనేది నివారణ చేస్తూ ఉంటుందండి. సో ఫైనల్గా చెప్పాలండి మిత్రులారా, అవేనండి ఈరోజు నేను తెచ్చుకున్న మందులు వచ్చేప్పటికి నల్ల తామర పురుగుకి అలాగే తెల్లదోమకి అలాగే మనకి వచ్చినటువంటి ప్రతి పూతని కాయగా మార్చుకోవడానికి అలాగే మొక్కని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సంబంధించి తెచ్చుకున్నటువంటి మ్యాక్స్ గోల్డ్ అనేది అలాగే విలోప్రిడ్ అలాగే రాన్ఫెన్ అనేది అండి. సో అదేనండి మిత్రులారా, ఈరోజు వీడియో వచ్చేప్పటికి